ఏఎస్ బైక్ మెకానిక్ రాళ్ళగూడ అతను మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఫిబ్రవరి నెలలో అతను బైక్ మెకానిక్ షాప్లో ఉండగా ఒక వ్యక్తి ఒక ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి, నేను ఇంతకుముందు మీ దగ్గర బైక్ మెకానిక్ పని చేయించుకున్నా, ఈ బైక్ సరిగా పని చేయట్లేదు, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా, నేను ఇట్లా పోలీస్ అని అతన్ని బెదిరించడం చేయడం జరిగింది. దాంతో ఇతను ఏం చేసిండంటే, అతను వాట్సాప్లో కూడా ఒక పోలీస్ పర్సన్ ఫోటో పెట్టడంతో ఇతను భయపడి అతని ఫోన్పేకి ₹2,000 వేయడం జరిగింది. దాని ఆధారంగా మేము నిన్న అతని మీద 420, 419 అండ్ 384 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తే ఆ పర్సన్ బోయ రాజు అని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని ఐడెంటిఫై చేసి ఆ ఫోన్పే ఆధారంగా తర్వాత అతని ఫోన్ నంబర్ ఆధారంగా అతన్ని తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి రిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ విషయానికి సంబంధించి ప్రతి చిన్నది ఉన్నా కానీ మాకు ఏది ఈ విధంగా ప్రతి 2,000 అని తక్కువ అని కాకుండా కంప్లైంట్ చేసిన బైక్ మెకానిక్ను మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ అసోసియేషన్, టూ వీలర్ అసోసియేషన్ కూడా మాకు ఎంతో విధంగా సహకరించింది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి బైక్ దొంగతనాలు కానీ ఇలాంటి ఏదైనా వాళ్ళ దృష్టికి వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా మా దగ్గరికి వచ్చి ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు. ఈ విధంగా ముందుకు వచ్చిన ఈ బైక్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మామూలుగా వెరిఫై చేస్తే దగ్గర దగ్గర ఇతను ఒక 22 to 25 మెంబర్స్కి ఈ విధంగా చీట్ చేయడం జరిగింది. ఇతను తిరుపతి, తర్వాత హైదరాబాద్ సరౌండింగ్స్, వరంగల్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లో కూడా చేయడం జరిగింది. ఇది వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. కన్సర్న్ ఒక దగ్గర ఒక 10 మెంబర్స్ వరకు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే అతని మీద పీడీ యాక్ట్ కూడా పెడతాం.